హెల్దీ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని 1 కప్ ఆఫ్ బాదం, 1 కప్ ఆఫ్ కాజు, 1/4 కప్ ఆఫ్ పిస్తా, 1/4 కప్ ఆఫ్ వాల్నట్స్ ఇవన్నీ మనం కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా. వీటిని కొంచెం ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత 1/4 కప్ ఆఫ్ పంకిన్ సీడ్స్ అండ్ 1/4 కప్ ఆఫ్ కుకుంబర్ సీడ్స్ అన్నీ వేసేసుకొని ఒక 4 to 5 minutes వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డ్రై కోకోనట్ పౌడర్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. 300 grams ఆఫ్ ఖర్జూరా తీసుకొని అందులో నుండి సీడ్స్ని సపరేట్ చేసి దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసుకున్న దాన్ని మనం ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత దాన్ని అంతా హీట్ చేసేసుకోవాలి. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ కోకోనట్ పౌడర్ అవన్నీ కూడా అందులో యాడ్ చేసేసి వాటిని మంచిగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో హెల్తీగా అండ్ రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.